హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిజ్జా కిచెన్. ఈరోజు మన పిజ్జా కిచెన్లో చికెన్ షవర్మా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా రుమాల్ రోటీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాము. దానికి 100 గ్రామ్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ పాలు, 2 స్పూన్స్ ఆయిల్, టేస్ట్కి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ షుగర్, చక్కెర. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము రోటీ ప్రిపేర్ చేసుకుందాము. షవర్మాకు కావాల్సిన రోటీ ఇది ప్రిపేర్ చేసుకున్నాక మనము షవర్మాలో ఫిల్ చేసేందుకు చికెన్ అంతా ఎలా చేయాలో అవన్నీ చూపిస్తాము. ముందుగా ఇది కలుపుకుందాము. ముందుగా మనము ప్రిపేర్ చేసుకునేదానికి పెరుగు, ఆయిల్, పాలు, చక్కెర, ఉప్పు ఇవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కరిగిపోవాలి, చక్కెర ఉప్పు రెండు కరిగిపోవాలి. ఇదంతా బాగా మెల్ట్ అయిపోవాలి. కాసేపు బాగా కలుపుకోండి. చూడండి, పాలు, పెరుగు, ఆయిల్ మొత్తంగా అంతా ఇలా మిక్స్ అయిపోవాలి. అన్నీ కలిపి కరెక్ట్ క్వాంటిటీలో మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మనము మైదా పిండి కొద్దిగా వేసి దీంట్లో మిక్స్ చేసుకుందాము. మరీ గట్టిగా కలపద్దండి, స్మూత్గా ఉండాలి. దీంట్లో ఎంత పడుతుందో అంతే కలపండి. మీకు కొద్దిగా ఏమన్నా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా స్మూత్గా కలపండి. మనం పిండి మీద ఎక్కువ ప్రెషర్ వేయవద్దు. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము చికెన్ ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్లో ఉన్నాము. అప్పటి వరకు ఇది నానబెట్టుకోవాలి కలుపుకొనేసి. చూడండి, ఇలా బాగా మెత్తగా కలుపుకోండి. ఇలా ఉండాలి మనకు. ఇలా మనము బౌల్లో వేసుకునేసి దీన్ని ర్యాప్ చేసి పెట్టుకుందాము. హెయిర్ టైట్గా, హెయిర్ వెళ్ళకుండా ర్యాప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు షవర్మాకు కావాల్సిన పదార్థాలు మనము చూద్దాము. చికెన్ తీసుకున్నాను, 1/2 kg బోన్లెస్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 పించ్ నిమ్మగింజలు, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, టేస్టింగ్ సాల్ట్ 1/4 టేబుల్ స్పూన్, ఉప్పు టేస్ట్కి సరిపడినంత, నేనైతే 1/2 టీ స్పూన్ తీసుకున్నాను, బ్లాక్ పెప్పర్ 1/2 టీ స్పూన్,
కొద్దిగా ఆయిల్ అవసరం ఉంటుంది. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను 2. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇప్పుడు నేను కడాయి తీసుకున్నాను. కడాయిలో మనము చికెన్ వేసుకుందాము. ముందుగా చికెన్ ఇలా సన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, నిమ్మగింజలు లేకుంటే ఇవి లేకున్నా కానీ నిమ్మకాయ రసమైన ఒక సగం వరకు పిండేసి వేసుకోండి. సోయా సాస్, టేస్టింగ్ సాల్ట్. మీరు టేస్టింగ్ సాల్ట్ వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోండి. ఉప్పు, కొద్దిగా ఆయిల్, ఇది బ్లాక్ పెప్పరు, ఇది కూడా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి, 1 టీ స్పూన్ వరకు. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకొని మనము స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేద్దాము. స్టవ్ వెలిగించుకొని కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం కలుపుతూ ఉండాలి కిందికి పైకి. ఇది మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. దీంట్లో వచ్చే వాటర్తోనే ఈ చికెన్ మొత్తము ఉడికించుకోవాలి. కొంచెం కిందికి పైకి కలుపుతూ ఉండండి. కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. అప్పటి వరకు దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. కొంచెం కాసేపు స్ట్రీమ్ మీద ఉడుకుతుంది చికెన్. ఇప్పుడు చికెన్ షవర్మాలోకి మయోనీస్ ఎలా ప్రిపేర్ చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా ముంత మామిడి పప్పు తీసుకున్నాను కొన్ని, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్, పాలు ఒక 4 టేబుల్ స్పూన్. ఇది పన్నీర్ వచ్చేసి ఒక 5 క్యూబ్స్ వరకు తీసుకున్నాను. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇది పన్నీర్ మైనీస్ అన్నమాట. పన్నీరు, ముంత మామిడి పప్పు వేసి ఇది పిల్లలకు పెట్టచ్చు మనము. దీంట్లో ఆయిల్ ఉండదు కదా మనకు. ఇది మైనీస్ హెల్తీనే. మైనీస్ చాలా వరకు పిల్లలకు అవాయిడ్ చేస్తాం కదా, దాంట్లో ఆయిల్ ఉంటుందనేసి. ఇది అయితే మీరు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టచ్చు, చాలా బాగుంటుంది. మన షవర్మాలోకి టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పన్నీర్ వేసుకున్నాను. ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకునేసి దీంట్లో పన్నీరు, వెల్లుల్లి, సాల్ట్, ముంత మామిడి పప్పు, పాలు ఇవన్నీ వేసుకునేసి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకునేసి మిక్సీ జార్లో కొట్టుకోవాలి. బాగా ఇది ఫైన్ పేస్ట్ అయ్యే వరకు కొట్టుకోవాలి. చూడండి ఇలా బాగా కొట్టుకోవాలి ఇది మిక్సీకి వేసి. ఇప్పుడు కొద్దిగా 1 పించ్ బ్లాక్ పెప్పర్ వేసుకోండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది దీంట్లో మైనీస్లో. మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. కొద్దిగా 1 పించ్ వరకే. ఇది కూడా చూడండి బాగా చికెన్ డీప్ ఫ్రై అయిపోయింది. మనము కాసేపు ఇలాగే సిమ్ మీదనే పెట్టేస్తున్నాను. ఇలాగే పెట్టేయాలి. కొంచెం అది మంచి ఫ్లేవర్తో వస్తుంది ఇలాగే సిమ్ మీద పెట్టేస్తే. మనము ఒక మంచి ఫ్లేవర్ కోసము, స్మోకీ ఫ్లేవర్ కోసము ఇది కొబ్బరి చిప్ప కాలుస్తున్నాను. ఇది కొబ్బరి చిప్ప మనము దీంట్లో ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను ముందు. చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో. ఇది మనము
ఒక బొగ్గు ఉన్నా కానీ దాన్ని హీట్ చేసుకొని పెట్టుకుంటే కూడా మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అది లేదు అంటే ఇలా మనకు కొబ్బరి చిప్ప అవైలబుల్లో ఉంటుంది కదా, అది మనం కొంచెం ఇలా హీట్ చేసుకుని కాల్చుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా కొబ్బరి చిప్ప మనము ఒక గిన్నెలోకి తీసుకునేసి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి దానిపైన, ఇది ఫ్లేవర్ అంతా వచ్చేదానికి. ఇలా మనం చికెన్ కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. ఇప్పుడు ఈ నెయ్యి దీని మీద వేసుకుందాము. ఇది ఇలా వచ్చేటప్పుడు దీన్ని క్లోజ్ చేసేయండి పూర్తిగా. మన చికెన్ మొత్తం క్లోజ్ అయ్యే వరకు ఇలా క్లోజ్ చేసి పెట్టుకోండి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేయలేదండి, ఇలాగే సిమ్ మీదనే పెట్టుకున్నాను. ఇలా చికెన్ మొత్తం క్లోజ్ అయ్యేటట్టు ప్లేట్ వేసుకున్నాను, దీనిపైన మూత వేసుకున్నాను. చూడండి, ఈ ఫ్లేవర్ ఇలా లోపల ఉంటుంది, చికెన్ కూడా మొత్తం ఫ్లేవర్ వస్తుంది. అప్పటి వరకు మనము ఎర్రగడ్డలు సన్నగా చాప్ చేసి పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ వరకు ఇలాగే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసేద్దాము. మనకు స్మోకీ ఫ్లేవర్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు పొగ కూడా రావడం లేదు కదా దాంట్లో. చూడండి, ఇప్పుడు ఇది రిమూవ్ చేసేద్దాము. మనం స్టవ్ కూడా ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి, చికెన్ కూడా బాగా ఫ్రై అయింది, మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. నాకైతే ఇక్కడ మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చూడండి, చికెన్ కూడా బాగా ఫ్రై అయింది, చూడండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇప్పుడు దీంట్లో మనము ఉల్లిపాయలు చూపించాను కదా ఫస్ట్లోనే మీకు, 2 ఉల్లిపాయలు తీసుకోవాలనేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి దీంట్లో వేసుకునేసి కాసేపు మూత పెట్టేయాలి. కలుపుకోండి బాగా. కొంచెం ఉల్లిపాయలు ఈ హీట్లోనే మెత్తపడాలి, చాలు. ఇలా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేయండి. చూడండి, మన మైనీస్ కూడా రెడీ అయిపోయింది. ఇలా మిక్సీ కొట్టుకునేసి మనము బౌల్లో తీసుకున్నాము. ఇది కాసేపు ఉంటే ఇలాగే చిక్కబడిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, చపాతీ హీట్ చేసుకునే దానికి పెనం పెట్టుకున్నాను నేను. స్టవ్ ఆన్ చేసుకునేసి పెనం పెట్టుకున్నాను. ఇది హీట్ అయ్యే వరకు మనము చపాతీని రుద్దుకుందాము. మనం మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది తీసుకుందాము. బయట మనకు షాప్స్లలో దొరుకుతుంది కదా వెజ్ మైనీస్ అండి ఇది, నేను ఇది కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు చపాతీ చేసుకుందాము, షవర్మా చపాతీ. కవర్ రిమూవ్ చేసుకునేసి మనము చిన్న చిన్నవి బాల్స్ లాగా షేప్స్ చేసుకోవాలి. మనకు ఏ షేప్ ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పులో చేసుకోవాలి. ఇది చాలా పల్చగా ఉండాలి, అందుకని బాల్స్ చిన్న చిన్నవి చేసుకోండి. ఈ సైజులో ఉంటే చాలు. ఇలా అన్నీ మనకు ఎన్ని కావాలో అన్నీ బాల్స్ చేసి పెట్టుకోండి. ఇలా మనము కొద్దిగా పొడి పిండిలో డిప్ చేసుకునేసి మనము రుద్దుకుందాము. మన చపాతీ బాగా పల్చగా రావాలి. రుమాల్ రోటీ అంటేనే పల్చగా ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. ఇలా బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, ఇది బాగా ఇలా పల్చగా రుద్దుకోండి. మనం ఎంత పల్చగా రుద్దుకుంటే మన రుమాలి రోటీ అంత బాగుంటుంది టేస్టీగా, లేకుంటే చపాతీలాగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మెల్లిగా తీసుకోండి. ఇప్పుడు ఇది పెనం మీద కాల్చుకుందాము. ఇది ఇలా పెనం మీద కాల్చుకుందాము. బోత్ సైడ్ కాల్చుకునేసి ఆయిల్ లేకుండా ఇలాగే కాల్చుకోవాలి. నేను చిన్న సైజే చేశాను, మరి చాలా పెద్దగా చేయలేదు.
ఇలా బోత్ సైడ్ కాల్చుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా ఈ మైనీస్ తీసుకుని దీనికి స్ప్లిట్ చేసుకుందాము. ఇలా బాగా స్ప్లిట్ చేసుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ తీసుకుందాము. ఇలా నిలువుగా వేసుకోండి. ఇలా వేసుకుని మనం ఇది ఇంట్లో మిక్సీ చేసుకున్నాం కదా, ఈ మైనీస్ దీని మీద ఇలా వేసుకోండి. వన్ టీ స్పూన్ ఫుల్గా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. టీ స్పూన్ వేసుకునేటట్టయితే 2 టీ స్పూన్స్ వేసుకోండి. టేబుల్ స్పూన్ వేసుకునేటట్టయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా క్యాచప్ వేసుకున్నాము. కొద్దిగా మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈ ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది లెఫ్ట్ ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనము ఇలా తినచ్చు అన్నమాట. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇంకోటి చేస్తున్నాను అలాగే సేమ్ ప్రాసెస్లో మనము ఇలా మైనీస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు అదే మైనీస్ అయినా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను మొత్తానికి సరిపోదనేసి నేను ఇది వాడుతున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ వేసుకుందాము. చూడండి, ఇలా మన స్టఫింగ్ మొత్తం ఇలా వేసుకోండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దాని మీద మనం ఇంట్లో చేసుకున్న మైనీస్, ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఈ మైనీస్. ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కెచప్, ఇప్పుడు ఫస్ట్ ఈ ఫోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ రైట్ ఫోల్డ్, నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటుంది. మనం ఇంకా స్టఫింగ్ ఇంకా ఎక్కువ కావాలంటే కూడా మనం వేసుకోవచ్చు. ఇది మనం బటర్ పేపర్తో రోల్ చేసుకోవచ్చు, లేకుంటే మనం ఇంట్లో తింటున్నాం కాబట్టి ఇలాగే అయినా తినచ్చు. చూడండి, ఇది చికెన్ షవర్మా. చూసారు కదా చికెన్ షవర్మా ఎలా చేయాలో. చూడండి, ఇది మన చికెన్ షవర్మా. చూసారుగా చికెన్ షవర్మా ఎలా ప్రిపేర్ చేయాలో. ఇదే ప్రాసెస్తో మీరు చికెన్ షవర్మా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ తప్పకుండా పెట్టండి. ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మీకు మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను. ఇంకా మరిన్ని కొత్త వంటలతో, మరిన్ని కొత్త రుచులతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను ఫాలో అవుతూ ఉండండి. కామెంట్స్ తప్పకుండా పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.